మన కళ్ళ ముందు అనేక మంది కాలగతుల్లో కలిసిపోతున్నప్పటికీ దేవునికి వ్యతిరేకమైన క్రియలన్నీ నేను బాప్తిస్మం తీసుకున్న రోజునే, రక్షణ తీసుకున్న రోజునే, మారు మనసు పొందిన రోజునే వదిలి పెట్టేశానని చెబుతున్నాం. కానీ ఏమాత్రం కూడా వదిలిపెట్టకుండా నటించే జీవితంలోనికి వచ్చేసారు. జాగ్రత్తగా వినాలి. ఈరోజు జ్ఞాపకం చేస్తున్నాను. నటించే జీవితాన్ని దేవుడు ఎంత మాత్రం కూడా అంగీకరించడు సుమా. దేవుని సన్నిధిలో నేను మౌనంగా ఉన్నాను, చాలా భక్తిపరుని అని అనుకుంటున్నావేమో. దేవుని సన్నిధిలో నేను చక్కగా కూర్చున్నాను, నేను చాలా విధేయున్నాను అనుకుంటున్నావేమో. దేవుని సన్నిధిలో నేను చాలా చక్కగా వాక్యాన్ని చదువుతున్నాను, నేను మంచి భక్తి కలిగిన జీవితాన్ని కలిగి ఉన్నాను అని అనుకుంటున్నావేమో. ఈ రోజున ప్రభు అంటున్నాడు, ఆయన విడిచిపెట్టమన్న వాటిలో నీవు వెనుకకు తీసావా? ఆయన అనుసరించమన్న వాటిలో నీవు వెనుకకు తీసావా? ఆయన నీ యందు ఏమైపోతున్నాడు తెలుసా? పశ్చాత్తాపడుతున్నాడు. నీకు నాకు ఈ బ్రతికిచ్చినందుకు, నీకు నాకు మరొక నూతన కాలమును ఇచ్చినందుకు ఆయన పశ్చాత్తాపడుతున్నాడు. ప్రియులారా, ఈరోజు సౌలు చేసిన ఈ పని దేవునికి పశ్చాత్తాపాన్ని కలిగించే స్థితిలోకి వచ్చింది. ఎందుకు ఈ రాజుని ఎన్నుకున్నానరా అనే స్థితిలోకి వచ్చేసింది. ఈరోజు నేను అంటున్నాను ప్రియులారా, ఎవరి మాట వింటున్నావు నువ్వు? దేవుని కొరకు దేవుడు చేయమన్న క్రియలను ఎలా జరిగించడానికి ఇష్టపడుతున్నావు? ఈ రోజున అందుకే భక్తుడు అంటున్నాడు, ఇదిగో భక్తుడు అంటున్నాడు, చూడండి అక్కడ